అభివృద్ధి చేసిందనేది మాత్రం ప్రధానంగా ఇక్కడ ఓటర్ నాడి కూడా వినిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ పవన్. సో సత్యం గారు ఏం చెప్తారు? రాజేంద్ర నగర్లో సిచ్యువేషన్ చూస్తే ప్రకాష్ గౌడ్ అయితే ఓటమి ఖాయం అని చెప్పేసి మా స్టడీ అయితే తేలుస్తోంది. ఇక్కడ పార్టీకే ప్రాధాన్యత ఇస్తాం, ఇన్నిసార్లు వ్యక్తిని నమ్మినా కూడా ఆయన పార్టీ ఫిరాయించారు కనుక అంటున్నారు ఓటరు. మీరేం చెప్తారు? ఇప్పుడు ఇక్కడ ఏ పార్టీ అయినా ప్రకాష్ గౌడ్కు ఒక ఇండివిజువల్గా జనంతో సంబంధాలు ఉన్నాయనేది ఎస్టాబ్లిష్ అవుతుంది. ఏ పార్టీ తరఫున పోటీ చేసినా ఆయన గెలిచిండి అనేటువంటిది మనం చూస్తూ ఉన్నాం. తర్వాత రెండవది, ఇవాళ బీఆర్ఎస్ సెకండ్ క్యాడర్ ఓడిపోయిన తర్వాత సెకండ్ క్యాడర్ బాగా ఇతర పార్టీలకు షిఫ్ట్ అయ్యారు. మేజర్గా బీజేపీకి షిఫ్ట్ అయ్యారు, కొంత కాంగ్రెస్ షిఫ్ట్ అయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇది జనరల్గా జరిగింది. కాబట్టి బీఆర్ఎస్ గెలిచే స్థితిలో ఉంటుందని నేను అనుకోవట్లేదు. బీజేపీ వర్సెస్ కాంగ్రెసే జరిగేటువంటి అవకాశం ఉంది. అయితే ఎంఐఎం ఓట్లు 25,000 వచ్చినాయి. ఈ 25,000 ఓట్లు ఎంఐఎం మనం వేసుకున్న గెలిచే అవకాశం లేదు. కాబట్టి బీజేపీని ఓడగొట్టాలని వాళ్ళు ఏమైనా కాంగ్రెస్కు ఓటేస్తే కాంగ్రెస్ దాని నుంచి అడ్వాంటేజ్ తీసుకునే అవకాశం ఉంది. కాబట్టి నేను అనుకోవటం ఏంటంటే బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ పోటీ జరుగుతుందని అనుకుంటున్నా. బీఆర్ఎస్ ఒకసారి అన్నిటినీ గెలిచి చూపెడితే అప్పుడు మళ్ళీ క్యాడర్ ఏమైనా రివర్స్ రావాలి. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో సెకండ్ క్యాడర్ అంతా కూడా ఇతర పార్టీల్లో చేరిపోయారు. అందుకని ఇదివరకు ఉన్నటువంటి నెట్వర్క్ ఇప్పుడు పనిచేసేటువంటి అవకాశం లేదు బీఆర్ఎస్కు. కాబట్టి ఇక్కడ నేను అనుకోవటం కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ నడుస్తుంది అనుకుంటున్నాం. ఎంఐఎం ఓటు తగ్గితే కాంగ్రెస్ అడ్వాంటేజ్ తీసుకుంటుంది. ఎంఐఎం యథావిధిగా గెలిస్తే బీజేపీ అయినా గెలవచ్చు. కాబట్టి ఈ రెండింటి మధ్యనే ఉంటుందని నా అంచనా. రైట్, రామ్మోహన్ గారు మీరేం చెప్తారు? 2009 నుంచి కూడా గెలుస్తూ వస్తున్న ప్రకాష్ గౌడ్కు ఈసారి అయితే ప్రజలు కాస్త చేయి చూపించే అవకాశం కనిపిస్తుందని చెప్పేసి మా స్టడీ తెలుస్తోంది. మీరేం చెప్తారు? నేను కూడా దాంతో చూపిస్తున్నాను. ఎందుకంటే 29 జిహెచ్ఎంసీలో ఉన్న రాజేశ్వరి గారు 29 నియోజకవర్గాల్లో 7 ఎంఐ 1 బీజేపీ గెలిచింది. అంతే, 8 పోగా మిగతా అన్ని కూడా బీఆర్ఎస్ గెలుచుకుంది. కాంగ్రెస్ పార్టీ ఒకటి చేయలేదు. మేడ్చల్ నియోజకవర్గంలో 1, రంగారెడ్డి జిల్లాలో 1 తప్ప మిగతా ఇవి గెలవలేదు. కనుక ఆ లెక్క చూసుకుంటే బీజేపీ వర్సెస్ బీఆర్ఎస్ ఉండే అవకాశం ఎక్కువ ఉండే, కానీ గతంలో ఏమైంది, బీజేపీ ఓట్లు సరిపోతలేదు. ఈ మొత్తం హైదరాబాద్ తో చూసుకుంటే బీఆర్ఎస్ ఎందుకు గెలిచింది మిగతా సీట్లలో అంటే బీజేపీ ఎక్కడ బలంగా ఉన్నా కూడా వాళ్ళ ఓట్లు కీలకమైన కావడం లేదు, ఉన్నాయి, తక్కువ ఉన్నాయి. కనుక ఇక్కడ రాజధాని నియోజకవర్గానికి వస్తే ఎంఐఎం పాత్ర 25,000 ఓట్లు వచ్చినాయి కనుక దాని పాత్ర ఎక్కువ ఉంది. కానీ బీఆర్ఎస్ కు ఇప్పుడు కొత్త నాయకత్వం ఎమర్జ్ అయ్యే అవకాశం ఉందని నేను అంటున్నాను. సబితా ఇంద్రారెడ్డి గతంలో తల్లి కొడుకులు ఇద్దరు కూడా, మరి కార్తీక్ రెడ్డి ఉన్నారు కదా, ఇద్దరు ఒకే పార్టీలో ఇవ్వలేక, ఒకే పార్టీలో 2 నియోజకవర్గాలు ఇవ్వలేకనే కదా వాళ్ళు బయటకు వచ్చింది. కనుక ఆ రకంగా కాంగ్రెస్ పార్టీని విభేదించిన కార్తీక్ రెడ్డి, మనకు చేవెళ్ళ ఎమ్మెల్యే, మన ఇప్పుడేమో మన మహేశ్వర్ ఎమ్మెల్యే, మన సబితా ఇంద్రారెడ్డి గారు కూడా, వీళ్ళిద్దరు ఏం చేస్తారంటే రేపు పొద్దున కార్తీక్ రెడ్డి దింపి తన కొడుకుని దింపి తాను మొత్తం పణంగా పెడతాది అనుకుంటున్నాను. అది బీఆర్ఎస్ లో ఉన్నారు కనుక ఇప్పుడు బీఆర్ఎస్ కు క్యాండిడేట్ అడ్వాంటేజ్ అవుతారు. కనుక ఇటు పక్కన ప్రకాష్ గౌడ్ 3 సార్లు కూడా వ్యక్తిగతంగా, ఇప్పుడు ఎమ్మెల్యే ఓటా వ్యక్తి పార్టీ అని చూస్తే పార్టీ వ్యక్తి 2 కలిసింది. మనకి వ్యక్తి కూడా సీనియర్, పార్టీ కూడా కలిసింది. ఇప్పుడు 2 కాకుండా ఒకవేళ నిజంగానే బీఆర్ఎస్ పార్టీ క్యాడర్ ఎంత పోయినా కూడా రేపు మళ్ళీ కార్తీక్ రెడ్డి కనుక సమీకరించుకుంటే, అంటే అర్థబలం అంగబలం 2 ఉన్నాయి కనుక మన టీఆర్ఎస్ అడ్వాంటేజ్ ఉంటుందేమో ఈ 3 పార్టీల మధ్యన అనుకుంటున్నాను. అంటే చతుర్ముఖ పోటీ జరుగుతుంది కనుక. రైట్ సార్, రైట్. మొత్తానికైతే చూసుకున్నాం కదా, ఇప్పటి వరకు చూసిన 6 నియోజకవర్గాల్లో కూడా ఎలాంటి విశ్లేషణ ఉందో. ముఖ్యంగా స్టేషన్ గన్పూర్, శేర్లింగంపల్లి, చేవెళ్ల, గద్వాల ఇవి చాలా కీలకమైన నియోజకవర్గాలు. ఇక్కడ ప్రజల నాడి ఎలా ఉంది, పబ్లిక్ పల్స్ ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం షార్ట్ బ్రేక్ తర్వాత. కీప్ వాచింగ్ రాజ్ న్యూస్.